రాజకీయ విశ్లేషకుడు మీరే సమాధానం చెప్తారు. ముందుగా వీక్షకులకు, రవికి, డిబేట్ మిత్రులకు నమస్కారాలు. ఇక్కడ ఇప్పుడు ఏంది నేనేం చెప్పినా గతంలో కూడా చెప్పినా కదా, రక్త కన్నీరు సినిమా మళ్ళీ ఒకసారి రిలీజ్ చేయాలి. రక్త కన్నీరు సినిమా నాగభూషణం ఉండగా గ్రేట్ యాక్టర్, సత్యగడ స్వర్గంలో ఎక్కడున్నాడు తెలియదు కానీ రక్త కన్నీరు సినిమా చూస్తే ప్రజలకి ఇప్పుడు అవగాహన వస్తుంది. అందులో ఏమన్నా నాగభూషణం ఏది పోయినా భరిస్తా, ఏది అంటే ఇంక్లూడింగ్ వైఫ్తో యుక్తంగా ఏది పోయినా భరిస్తా కానీ కుర్చీ పోతే భరించా అని చెప్పాను. అలా ఏది అధికార కుర్చీ పదవికి పోతే మాత్రం భరించలేని పరిస్థితులు ఉన్నాను. ఎప్పుడు 50 ఏళ్ళ కిందనే సంకేతాలు ఇచ్చిండు. ఎవల్యూషన్ ఆఫ్ అవర్ ఇండియన్ పాలిటిక్స్ ఎప్పుడైతే మానవుని నుంచి ఆది మానవునికి వస్తుంది. ఇప్పుడు రాజకీయము ఆది మానవుని నుంచి ఆది మానవునికి వస్తుంది. ఎథికల్ పాలిటిక్స్ ఆది మానవునికి కాదు, ఆది మానవుని నుంచి మానవునికి వచ్చింది, మానవుని నుంచి ఆది మానవునికి వస్తున్నది. అనెథికల్ పాలిటిక్స్, ఎథికల్ పాలిటిక్స్ ఏదైతే ఉందో 1977 దాకా ఎథికల్ పాలిటిక్స్ ఉన్నది తెలంగాణలో, సమైక్య ఆంధ్రలో. 77 తర్వాత ఏదైతే ఉందో అనెథికల్ పాలిటిక్స్కి వచ్చేసింది. ఈ రకంగా ఏంటంటే మనకు స్వతంత్రం వచ్చే వరకు ఇక్కడ స్వార్థం అన్నది ఏదైతుందో, రాజకీయ నాయకుల స్వార్థాలు ఏదైతుందో, రోజు రోజుకు డబ్బు విలువ ఎట్లా పెరుగుతుందో దాని ప్రకారం కూడా ప్రతి ఒక్కడు స్వార్థం, రాజకీయ బిజినెస్ అయిపోయింది. ఇప్పుడు పొలిటికల్ బిజినెస్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే పొలిటికల్ బిజినెస్ ఇందులో పెడితే ఏదో చూసుకోవచ్చు, ఏదో రావచ్చు అనేది ఉంటుంది. ఇక్కడ చాలా భయంకరమైన సిచ్యువేషన్. ఇంకా నేను చెప్తున్నా కదా, మన స్వతంత్రం వచ్చింది కదా, ఈ ప్రజాస్వామ్యము ఇంకొక 25 ఏళ్ళు మన్నుతుండొచ్చు. 75 ఏళ్ళు అయిపోయింది, 25 ఏళ్లకు ఇది మొత్తం అంతరించిపోయే ప్రాబ్లం ఉన్నది. ఎందుకంటే పొలిటికల్ వ్యక్తిగతంగా మనుషుల్లో ఏదైతే ఉందో స్వార్థపరమైన రాజకీయం ఎప్పుడైతే చేస్తారో, స్వామి వివేకానంద ఏం చెప్పిండు, అభ్యుదయవాదికి అధికారం ఇస్తే అభివృద్ధి చేసి పెడతాడు, ఆశాపరునికి అధికారం ఇస్తే దోసుక తింటాడు అని చెప్పాడు. ఇదే ఇప్పుడు ఇక్కడ అభ్యుదయవాదులు ఎవ్వరు, మొత్తం దోసుక తిందామని అవకాశవాదులు వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే రాజకీయం సౌత్లో, ప్రత్యేకించి సౌత్లో పూర్తిగా విధ్వంసం అయిపోతుంది. మనకు లైవ్ ఎగ్జాంపుల్ మొన్నటిదాకా 22 ఏళ్ళు పరిపాలించిన నవీన్ పట్నాయక్ని పక్కకు పెట్టారు. అదేంటంటే స్వార్థం అన్న దాని మీద అలిగేషన్ లేదు. ఆయన తాతల తండ్రులు సంపాదించిన ఆస్తే కదా 7 కోట్ల చిల్లర డిక్లరేషన్లు ఇచ్చిండు. మిగతాది ఇదే గ్రేట్ లీడర్స్ అందరు ఉన్నారు కదా, బీఆర్ఎస్, కాంగ్రెస్, వీళ్ళంతా 2004 లేనిది, 9 లేనిది, 14 లేనిది, 18 లేనిది, ఈ 2024 లేనిది, వీళ్ళు అఫిడేవిట్లు తీస్తే తెలుస్తాయి కదా ఏ రకంగా పెరిగింది. ప్రజల ఆస్తులు కూడా అంత పెరగాలి కదా, పెరగడం లేదు. ఇక్కడ నేను ఏంటంటే మా వయసు ఏదైతుందో 65 దాటినాం కాబట్టి మేము మీ అంతా ఎక్కువ చూడలేము భవిష్యత్తులో ఏం జరుగుతున్నాయి. ఈ నేరాలు, ఘోరాలు, పాపాలు అన్నది ఇది భయంకరమైన సిచ్యువేషన్కి వస్తుంది. ఎప్పుడు ఏమి రాని నిరక్షరాస్యత, 75% ఉన్న నిరక్షరాస్యత ఓటర్లు, వాళ్ళకి ఎథిక్స్ ఉండే, ఎవరికి వేద్దామన్నది, ఏం చేద్దామన్నది రాజకీయంగా ఒక వాళ్ళు ఏదైతే ఉందో ఒక పద్ధతి పాటించరు. ఎప్పుడైతే ఎడ్యుకేషన్ అయిపోయినాక, ఎడ్యుకేటెడ్ అయిపోయిన తర్వాత, మొత్తం లిటరేట్స్ అయిన తర్వాత, ఇలా దాదాపు 90% మంది ఓటర్లు లిటరేట్స్ అయినాక కూడా ఎథిక్స్ పాటించడం అనేది లేకుండా పోతుంది. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ డిఫెక్షన్ ఆఫ్ ఎమ్మెల్యేస్, బీఆర్ఎస్ కూడా నైతికంగా వాళ్ళకి హక్కు లేదు. ఎందుకంటే గతంలో వాళ్ళు అన్ని గుంజుకున్నారు, అన్ని లంకల కొట్టిన అన్ని రాక్షసులు అన్నట్టు వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళి గుంజిరి, తెలుగుదేశంలోకి వెళ్ళి గుంజిరి, అవన్నీ గుంజిరు కదా. వాళ్ళకు లేనిది అంటే మనం చేస్తే సంసారం, ఎదుటోడు చేస్తే వ్యభిచారం అన్నట్టు ఈ పద్ధతి ఏదైతే ఉందో పొలిటికల్గా. కాకపోతే ఏదైతే ఉందో డిఫెక్షన్ మీద ఇంకొక ఇప్పుడు 10 మంది వచ్చారు అనుకో, ఇంకా 3 ఎమ్మెల్యేలు బయటకు వస్తే వాళ్ళు డిఫెక్షన్ ఉండదు, బై ఎలక్షన్ ఉండదు. వినరా, 13 ముళ్ళ 38 కదా, చనిపోయింది కదా, ఆల్రెడీ ఒకటి పోయింది కదా కంటోన్మెంట్. ఇంకా 38లో 13 ముళ్ళ 39 1/3 వచ్చిందనుకో, ఇంకెక్కడ ఉంటుంది డిఫెక్షన్, యాంటీ డిఫెక్షన్ అనేది రాదు. 3 ఎమ్మెల్యేలు బయటకు వచ్చినంటే వాళ్ళ పని క్లోజ్ చాప్టరు. ఇంకొకటి ఇప్పుడు ఏదైతుందో నిజంగానే హైడ్రాలో పూర్ పీపుల్ చాలా విక్టిమ్ అవుతున్నారు. హైడ్రా అన్నది కూడా పార్ట్ ఆఫ్ ది జిహెచ్ఎంసీ, ఇలా కొత్తగా పెట్టలేదు, దాని పేరు కొత్తగా పెట్టరు. కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఎప్పటి నుంచో దాని పార్ట్ ఆఫ్ ది ఉన్నది, దానికి ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు దాన్ని ఒక పవర్లకు తీసుకొచ్చారు, దాని ప్రకారం చేస్తున్నారు. జిహెచ్ఎంసీ నోటీసెస్ ఇస్తుందంటే ఇవ్వచ్చు, జిహెచ్ఎంసీ ఇచ్చినంత మాత్రాన కూలగొట్టుడు ఎవరితోనా పార్ట్ ఆఫ్ ది ఐటానే కదా. ఈ రకంగా ఏదైతుందో వీళ్ళు రాజకీయంగా ప్రజలను పూర్తిగా తప్పుదో పట్టిస్తున్నారు. ఇప్పుడు గ్యారంటీస్, 6 గ్యారంటీస్ అనేది కాంగ్రెస్ 6 గ్యారంటీస్ ఇస్తా అన్నా ఇయ్యన్నా కాదు. కాంగ్రెస్ బతికి బట్ట కట్టింది 15% ముస్లిం ఓట్లతోని. ఈ ఫ్రీ బైస్ వేసిన వాళ్ళు 37% బీఆర్ఎస్కి వేసారు, 14% బీజేపీకి వేసారు. వీళ్ళకి వేసింది ఎవరు? వచ్చిన 39%లో
15% ముస్లిమ్సే, ఇంకా మిగిలినంతా 24% కదా హిందువులు వాళ్ళకి వేసింది. అట్లా ఈ రకంగా దాని మీద గ్యారంటీలు ఇస్తుర్రా సస్తుర్రా అన్నది కాదు. వీళ్ళకి వేసిన 24% హిందువులు ఎవరైతే ఉన్నారో మధ్యతరగతి వాళ్ళే మొత్తం సౌదెబ్బ కొట్టింది, వన్ సైడ్లో కొట్టిర్రు. అది ఆ రకంగా ఉన్నది. ఇక ఈ తెలంగాణ ఫార్మేషన్ మీద ఒక పెద్ద ట్రక్ అనుకోరి, ఎంత పెద్ద ఏది మన దాన్ని ఏమంటారు, పెద్ద పెద్ద స్టీమర్ ఉంటుంది కదా టైటానిక్ అసంటిది, క్రూయిజర్ ఎంత పెద్ద ప్రపంచ క్రూయిజర్ ఉన్నా క్రూయిజర్కు కీ ముఖ్యమా ఏ పార్ట్ ముఖ్యమనేది ఎవరు చెప్పలేరు. పెట్టినంత మాత్రాన ఇప్పుడు నిప్పు పెట్టిర్రు, అది ఆరిపోవచ్చు, అంటుకొని మొత్తం తగలబడిపోవచ్చు. ఇక్కడ ఎవరు బాధ్యులు అన్న దాని మీద కాదు. ఈవెన్ ఎంత పెద్ద ట్రక్ అయినా ట్రక్కు చిన్న ఎయిర్ వాల్వ్ లేదనుకో అన్నీ పంటది కదా, బండి కదలేదు కదా. ఇక్కడ నేను గొప్పనా నువ్వు గొప్పనా అని చెప్పడం లేదు. కాకపోతే ఆయన చేసిన గొప్పతనం ఏదైతే ఉందో, ఆయనకు కింద మాట పెట్టింది చెరుకు ముత్యం రెడ్డి, తెలంగాణ ఆయుర్వేదానికి అంకురార్పణ చేసింది ఆయనే. చంద్రబాబు నాయుడు ఒక మంత్రి పదవి ఇవ్వకపోవడం, ఈ రెండింటితోనే తెలంగాణ ఫామ్ అయింది ఇక్కడ. ఆయనకు వచ్చిన కసితో పెట్టిండు. అయితే మాట్లాడినాక మీద నన్ను డిస్టర్బ్ చేయలేదు, నేను ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. బాడీ లాంగ్వేజ్ మీద గంధం చెట్టు ఎంత కొట్టినా గంధం వాసన రావాలి. రేవంత్ రెడ్డి కూడా ఆయన సిస్టమ్ స్టైల్ మార్చుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే అవతల వాళ్ళ మీద ఎంతగా చేసినా కానీ ఇది ఉండదు. ఆయన బాడీ లాంగ్వేజ్ కొద్దిగా చేసుకోవాలి. మనం ఏమంటారు చూడు, కరిచే కుక్క మొరగది, మొరిగే కుక్క కరవదు అన్నట్టు. రేవంత్ రెడ్డి వాళ్ళ మీద విరుచుకపోటు కాదు, సైలెంట్ కిల్లింగ్ చేయాలి, సైలెంట్గా చేసుకుంటూ పోవాలి. ఇప్పటి కూడా 9-10 నెలలు అవుతున్నది, ఇంకా 6 మంత్రి పదవులు నింపలే. అడ్మినిస్ట్రేషన్ ఏం నడుస్తుంది? కార్పొరేషన్లో అవన్నీ ఉన్నది, అది నింపుకొని కాదు కదా అడ్మినిస్ట్రేషన్. ఇంకొకటి, గత 10 ఏళ్లలో అట్టర్లీ ఫెయిల్ బీఆర్ఎస్. రీఆర్గనైజేషన్ ఎక్కడ చేసింది? 58 డిపార్ట్మెంట్లు సమైక్యాంధ్రాలు ఉన్నప్పుడు నడిచింది. 52 డిపార్ట్మెంట్లో 33 డిపార్ట్మెంట్లు చేయాలి, 32 డిపార్ట్మెంట్లు చేయాలి. ప్రతి ఒక్కరు ఇప్పుడు అధికారులు ఏమైపోయారు, చీఫ్ సెక్రటరీ కాడ మొదలుపెట్టి కింది దాకా వీళ్ళు ఉద్యోగం వచ్చేదాకా ఒక ఏడుపు వ్యక్తికి, ఉద్యోగం వచ్చినాక మనకి ప్రమోషన్ కావాలి, పుకడు పెన్షన్ కావాలి, రిటైర్మెంట్ అయిన బెనిఫిట్స్ కావాలి, మన రిటైర్మెంట్ అయినా కూడా పదవులు కావాలి. వీళ్ళంతా ఏదైతే ఉందో చాలా మట్టుకు ప్రజలకు అభీష్టం ఏందన్న దాని మీద లేకుండా వీళ్ళు ప్రజలను తప్పుదో పట్టిస్తారు. ఇప్పుడు ఏదైతే ఉందో బీఆర్ఎస్, ఇప్పుడు కేటీఆర్ ఎన్ని కొట్టుకున్నా ఏం కొట్టుకున్నా అనేది కాదు కదా. ఎన్ని రోజులు ఇంకా 4 ఏళ్ళు అరవాలి, 4 ఏళ్ళు అరవాలి, వీళ్ళు 4 ఏళ్ళు మొరగాలి, 4 ఏళ్ళు కుమ్ములాడాలి అన్నంత మాత్రాన కాదు కదా. ఎంతున్నా కూడా ప్రజలన్నోళ్ళు గుజోళ్ళు కాదు, సైలెంట్ కిల్లర్స్. కింగ్ ఓటర్ ఇస్ ది కింగ్ ఆఫ్ ది స్టేట్. ఇక్కడ తిరుపతి రెడ్డికి ఆయన కొత్తగా వచ్చింది అని కాదు, తిరుపతి రెడ్డి అడ్డా పెట్టిండని కాదు, వీళ్ళు అడ్డా పెట్టిందని వాళ్ళు మాట్లాడదు. వాళ్ళ అడ్డాలు నడవలేదా? బీఆర్ఎస్ అడ్డాలు నడిచినాయి కదా. ఏమో 4-5 దుకాణాలు పెట్టుకున్నారు వాళ్ళు, 5 దుకాణాలు నడిచినాయి వాళ్ళది. బీఆర్ఎస్ అయినా కూడా తిరుపతి రెడ్డి ఎవరికి ఏం ఎరగబెట్టిండు, ఏం సెటిల్మెంట్ చేసిరు అన్నది వాళ్ళు బయట పెట్టాలి కదా. ఆయన ఏమున్నా వాళ్ళ బ్రదర్స్ ఎక్కడ చేసిన దాని లేదు, అప్రోచ్ అవుతుంటే వాళ్ళు చేస్తుండొచ్చు. ఎంక్రోచ్మెంట్ ఆఫ్ డిమాలిషన్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ ఏదైతుందో, ఈ 28,000 స్ట్రక్చర్స్ కూడా గత 10 ఏళ్లలోనే విపరీతంగా ఏదైతుందో ఈ లోకల్ పొలిటికల్ బీఆర్ఎస్ పవర్ ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరికి పేర్లు ఎందుకు కానీ వీళ్ళందరూ ఈ ఎంక్రోచ్మెంట్స్కు వాళ్ళు సూత్రధారులు, పాత్రధారులు, వాళ్ళు కూడా అందులో ఇస్తదారులు. అయితే ఇక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఏదైతుందో లాస్ట్ 10 years నుంచి ఎక్కడేం చేయలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి చేసి చాలా మంచి పని. కాకపోతే మొదలు గరీబ్ వాళ్ళం కొట్టే బదులు పెద్ద వాళ్ళం కొట్టాలి. సల్కం చెరువు ఉన్నది, జేబేరి మురళి మోహన్ ఉన్నది, అటువంటి అంతే చిన్న అనుకోకుండా ఇప్పుడు వీళ్ళు గత 10 ఏళ్లలో మూసీ రివర్ మొత్తం దగ్గరకు వచ్చింది. అది ఎవరి పొరపాటు? పోయిన రూలింగే కదా. అదొకటి. ఇవాళ ఎస్టీపీ అన్నది, ఎస్టీపీ మనం ఏడున్నాం, పిచ్చకుంట్ల లెక్కలు ఎక్కడున్నాం మనం ఎస్టీపీలో. నేను 2004లోనే ఎక్కడ అత్తాపూర్ ఎస్టీపీ ల్యాండ్ అక్వైర్ చేసిన నేను 20 ఎకరాలు. అది ఏమున్నా లేదు, ఇప్పుడు చూసుకో ఫైల్లో రికార్డ్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ. అయితే ఎస్టీపీ మనం పిచ్చకుండా ఎక్కడున్నాం, పెద్ద హైటెక్లో లేము. ఇజ్రాయిల్లో డ్రైనేజ్ వాటర్ డ్రింకింగ్ కన్వర్ట్ చేసుకుంటున్నారు, డ్రైనేజ్ వాటర్ తాగుతున్నారు వాళ్ళు. సింగపూర్లో కూడా డ్రైనేజ్ వాటర్ తాగుతున్నారు. 2% ఆఫ్ ది డ్రింకింగ్ వాటర్ ఏదైతుందో ఫ్రెష్ వాటర్ ప్రపంచం మొత్తంలో సముద్రంలో ఉన్నారు. వీళ్ళు సింగపూర్లో పోయి చూడమని చెప్తారు, వాళ్ళకు మీకు చెప్తుంది. డ్రైనేజ్ వాటర్ కన్వర్షన్ స్టైల్కి వచ్చిందంటే మనం ఎక్కడున్నాము? ఇక్కడ వీళ్ళు ఫెయిల్యూర్ ఎక్కడైతున్నారు అంటే మురికి నీటి నిర్వహణ, మెట్రో వాటర్ వర్క్స్, ఈ పెద్ద సోకాల్డ్ కాంప్లెక్స్లు ఇవన్నిటి కూడా ఎస్టీపీ ప్లాంట్ ఫస్ట్ పెట్టమనాలి. పెట్టిన తర్వాతనే వాళ్లకు ఏదైతుందో పర్మిషన్స్ ఇవ్వాలి.
విన్నారా? ఇంకొకటి, గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ కంటే ముందు 10% ఆఫ్ ది కన్స్ట్రక్టెడ్ ఫోన్ చేస్తున్నాడు ఊరికే. ప్రాజెక్టు 10% ఆఫ్ ది ప్రాజెక్ట్ ఏదైతే ఉందో వీకర్ సెక్షన్ హౌసింగ్ స్కీమ్ సిస్టమ్ ఉండే. అయితే కాస్ట్ అన్న కట్టాలి, ఆ 10% కట్టని ఇవ్వాలి. ఈ 10 ఏళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు దాన్ని దుకాణం బంద్ చేసేసారు. 10% అన్నది ఇక మామూలునికి ఇవాళ గరీబోడు ఎవడన్నా సిటీ సరౌండింగ్లో భూమి కొనే పరిస్థితిలో లేదు. దానికి కారణం ఏంది? ఈ కార్పొరేట్ గతంలో నవాబులు, జమీందారులు, జాగీర్దారులు, దేశాయిలు, దేశ్ముఖులు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ రాజ్యం నడిపించరు ఎక్కడ రూరల్లా. ఇప్పుడు అర్బన్కి వచ్చే వారికి ఏదైతే ఉందో సోకాల్డ్ కార్పొరేట్ కంపెనీస్, పెద్ద పెద్ద బిల్డర్స్ అంతా వీళ్ళు మొత్తం ప్రజల మీద పిక్క తిని మరి మామూలునికి అందుబాటులో లేకుండా చేశారు. రైట్. నాయుడు గారు లైన్లో ఉన్నారా? ఆయన ఫోన్ వస్తుందంట. నాయుడు గారు వినపడుతుందా? రైట్ అయింది. రైట్ మీరు చెప్పండి.